ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము మొగలాయ్ పరాటా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో చూసేద్దాము. ఇది రెస్టారెంట్ స్టైల్ మొగలాయ్ పరాటా అండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది. దాని పక్కనే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, లోపల స్టఫింగ్ కూడా చూడండి చాలా బాగుంది. యాక్చువల్గా మొగలాయ్ పరాటా వెజ్ పరాటా చేసుకోవచ్చు, ఎగ్ పరాటా చేసుకోవచ్చు అండి. ఈరోజు నేను వెజ్ పరాటా చూపిస్తున్నాను. వీలైనంత త్వరగా మీకు ఎగ్ పరాటా అంటే నాన్ వెజ్ పరాటా మీకు షేర్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను మొగలాయ్ పరాటా చేయడం కోసం అని చెప్పేసి మైదా తీసుకున్నానండి ఒక బౌల్లో. కావాలంటే ఆటాతో కూడా చేసుకోవచ్చు, అంటే వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. నేను మైదాతో అయితే చాలా బాగా వస్తుంది, అందుకోసమే మైదా తీసుకున్నాను. మీకు ఎన్ని పరాటాస్ కావాలో దానికి తగ్గట్టు మీరు మైదా తీసుకోండి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని వాటర్తో కలుపుకోవాలి. మనము చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇది ఒక వెరైటీగా మనం చేసి పెట్టచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే. చూడండి ఈ విధంగా పిండిని తడుపుకోవాలి, బాగా సాఫ్ట్గా తడుపుకోవాలి. తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసేద్దాము. యాక్చువల్గా మొగలాయ్ పరాటా అనగానే మనకు క్యాబేజీతోనే చేస్తారండి. క్యాబేజీ ఎక్కువ పర్సెంట్ యూస్ చేస్తారు. నేను క్యాబేజీ మొత్తము తురిమాను. ఇక్కడ తురిమేసి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా మొత్తం పిండాలన్నమాట. వాటర్ పిండకుండా కూడా చేసుకోవచ్చు. అది బిగినర్స్ అయితే చేసుకోలేరండి, ఎందుకంటే అందులో వాటర్ రిలీజ్ అవుతుంది. మనం పరాటా చేసేటప్పుడు మొత్తం పగిలిపోతుంది. అందుకోసము సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా రెడీ చేసి పెట్టాను. మొత్తం వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేస్తున్నాను. ఇందులో టర్మరిక్ పౌడర్ 1/4 టీ స్పూను, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదండి. టర్మరిక్ పౌడర్ యాంటీబయాటిక్ కదా. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందాక కొంచెం యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మనకు స్టఫింగ్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా, ఆనియన్స్, కావాలంటే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయలేదు, మీకు ఇష్టమైతే కానీ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి, వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పరాటా చేసేటప్పుడు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి స్టఫ్ అయిపోయింది. ఇప్పుడు మనము పరాటా ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈలోపు మన పిండి కూడా నానిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా తయారైందో. మనకు కావాల్సిన సైజులో వీటిని బాల్స్గా చేసేసుకొని రోటీ చేసేసుకుందాం. ఫస్ట్ చపాతీ చేసేసుకుందాం, దానిపైన స్టఫింగ్ని ఫిల్ చేద్దాము. ఈ బాల్స్ని పొడిపిండిలో అద్దుకుంటూ మనము చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీలు వీలైనంత పల్చగా చేసుకోవాలి, ఎందుకంటే అది ఫోల్డ్ చేస్తాం కదా, మడతల్లో మందంగా లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. పొడిపిండి సహాయంతో మాత్రమే చేసుకోండి, ఆయిల్తో చేసుకోవద్దు. చూడండి ఈ విధంగా ఫుల్గా నేను పల్చగా చేశాను. దానిపైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని మొత్తం చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లాలన్నమాట. చల్లేసి దానిపైన మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ మొత్తం ఫెలాయించొద్దండి, మొత్తము సరిపడా నిండా పెట్టద్దు. త్రికోణాకారంగా అంటే మనకు ట్రయాంగిల్ టైప్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ట్రయాంగిల్ టైప్ పెట్టేసుకుంటే మనం ఫోల్డ్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం రెస్టారెంట్కి పోయినామంటే ఏదైనా వెరైటీ మనము ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం అయినా కూడా కాన్ఫిడెంట్గా చేసుకోండి, చాలా టేస్టీగా కూడా వస్తుంది అనమాట. మన చేతుల్లో ఉన్నదాన్ని మనకి ఇష్టానుసారంగా మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో మనం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అలా పెట్టేసుకున్న తర్వాత స్టఫింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. కావాలంటే దీన్ని మనము ట్రయాంగిల్ టైప్ కాకుండా మనం స్క్వేర్ టైప్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను ట్రయాంగిల్ టైప్ చేస్తున్నాను. ఈ విధంగా చేస్తేనే బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కింది పార్ట్ని కూడా పై వైపుకి ఫోల్డ్ చేసేసేయాలి. చేసేసి పైన పిండిని కొంచెం చల్లేసుకొని మరొకసారి మనం చపాతీ కర్రతో కొంచెం
వెడల్పుగా చేసుకోవాలండి. గట్టిగా చేయొద్దు, ఎందుకంటే స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఈజీగా ఎమ్మి టేస్టీగా చేసుకోవచ్చండి మొగలాయ్ పరాటా. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని ఈ విధంగా చేసేసుకొని తవ్వ పైన కాల్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మొగలాయ్ పరాటా వేసి కాల్చుకోవాలి. నేను ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చానండి. కావాలంటే మీరు బటర్ కానీ నెయ్యితో కానీ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ నెయ్యి ఇష్టపడే వాళ్ళు, బటర్ ఇష్టపడే వాళ్ళు కాల్చుకోవచ్చు. అంటే మన దగ్గర అవైలబుల్గా ఏమి ఉన్నాయో వాటితో మాత్రమే మనము చేసుకోవచ్చు అనమాట. అందుకోసమే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మనము ఈ 3 కోణాలలో కొంచెం ప్రెస్ చేస్తూ కాల్చుకోండి, ఎందుకంటే అక్కడ ఫోల్డ్ చేసాం కాబట్టి పిండి కొంచెం మందంగా ఉంటుంది. అందుకోసమే ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. మనకు మొగలాయ్ పరాటా రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని కర్డ్తో కానీ ఏదైనా చట్నీతో కానీ చాలా బాగుంటుందండి. లేకపోతే ఏవీ లేకపోతే కాంబినేషన్ ఇలాగే కూడా చాలా బాగుంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు కదా మొగలాయ్ పరాటాని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని. మొగలాయ్ పరాటా రెడీ అయిపోయింది. చూడండి, మీకు చూపిస్తున్నాను. స్టఫింగ్ ఎంత బాగుందో, లోపల జ్యూసీగా ఉంది, చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది. రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే పిక్ మాత్రం నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి నా ఛానల్ నేమ్తోనే ఉంటుంది, విజయారెడ్డి వ్లాగ్స్ అని. దాంట్లో నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట నేను కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే ఈరోజుకి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి, నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి, మంచి సజెషన్స్ ఇవ్వండి, దాన్ని నేను ఫాలో అవుతాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.